పేదరాశి పెద్దమ్మ కథలు అంతులేని ఆకాశం. పిల్లలు, ఈరోజు ఆకాశం కథ చెబుతాను. అల్లరి చేయకుండా వినండి. అనగనగా ఒక ఆకాశం చాలా 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 ఏళ్ల క్రితం, వందల వేలు లక్షల కోట్ల ఏళ్ల క్రితం ఆకాశం ఇంకా దగ్గరగా ఉండేది. మనకి ఇంత దూరంగా ఉండేది కాదు. ఆకాశం కాపలాదారులు సూర్యచంద్రులు. వారికి పెద్ద దిక్కు ఒక ముసలి అవ్వ. సూర్యుడు వేకువనే లేచి వేడివేడి అన్నం అవ్వ వండగానే తినేసి ఆకాశం మీదకు వెళ్ళి పగలంతా కాపలా కాసి సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ అవ్వ వండిన వేడి అన్నం తినేసి పడుకునేవాడు. చంద్రుడు ఇంకా పొద్దు ఉండంగానే చల్ల అన్నం తినేసి రాత్రంతా కాపలా కాసి చీకట్లో తెల్లవారకుండా ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ చల్ల అన్నం తినేసి పడుకునేవాడు. ఒకరోజు పొద్దున్నే సూర్యుడు తన విధి నిర్వర్తించడానికి బయలుదేరాడు. గబగబా చంద్రుడు వచ్చేస్తాడని వెళ్ళిపోయాడు. ఇంకా చంద్రుడు రావాలి భూమి మీదకు. ఈలోగా అవ్వ ఒక పని అయినట్టుంటుందని చీపురు తీసుకొని ఇల్లు ఊడవడం మొదలెట్టింది. తూడుస్తూ తూడుస్తూ వీపు ఎత్తింది. ఏదో తగిలినట్టు అనిపించింది. చూస్తే ఆకాశం వీపుకు తగులుతోంది. చీపురు తీసుకొని కోపంగా గట్టిగా ఒక్క తోపు తోసింది ఆకాశంని. బాధలో ఉక్రోషంలో ఆకాశం దూరంగా, ఇంకా దూరంగా, చాలా దూరంగా, చాలా 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 దూరంగా జరిగిపోయింది. అంత ఎత్తు నుంచి సూర్యచంద్రులు దిగలేరు కదా, అందుకే ఆకాశంలోనే ఉండిపోయారు. ఎలా ఉంది పిల్లలు ఈ పేదరాశి పెద్దమ్మ కథ?